వామ్మో, ఢిల్లీలో గాలి ఎంత ఖరాబ్ అయిందంటే 2 రోజులకే పానం సుస్తైతుందట. ఎవలో కాదుల్లా సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సరే చెప్పిండు కుద్దు. పొద్దుగాల మోస తీసుకునుడే కష్టమైతుందట అక్కడోళ్లకు. గాలిని మంచిగా చేసే పనిముట్ల మీద జిఎస్టీ వేయకుంటే ఏమాయే అని కోర్టు సుతామందలిచ్చింది గవర్నమెంట్ను. అవును, ఆడ మస్తు తెరలైందట గాలి అని మనం జాలి చూపించుడు కాదు, జర మనకాడ ఎట్లయితుందో తెలుసుకోండి మొదలైతే. ఢిల్లీయేనా నేనేం తక్కువ అని పోటీకి రెడైతుంది హైదరాబాదు. ఎండ్లనుకుంటున్నారు గలీజ్ గాలి మోపు చేసుట్లా. దేశ రాజధానిలా మొసమరకుంటైతుంటే రాష్ట్ర రాజధానిలో కూడా గాలిలా మురికి వెరుగుతుందట చిన్నగా. 100 నుంచి 200 కి మోడరేట్ పొల్యూషన్ అని అంటాం అనమాట. సో ఈ 100 to 200 జనరల్ గా మనకి సమ్మర్ లోను తర్వాత ఈ వింటర్ సీజన్ లోను ఉంటుంది అనమాట హైదరాబాద్ లో. 100 లోపటి ఉంటే మంచిగున్నట్టు, 100 దాటిందంటే పొగ దుమ్ము దుస్త్రం పెరుగుతున్నట్టే. కుకట్పల్లి, పటాన్ చెరువు, జీడిమెట్ల, ఉప్పల్, సనత్ నగర్ ఏరియాల 150 చూపిస్తుందట గాలిని పరిచవట్టే మీటర్ల. ఎందుకంటే ఇడ కంపెనీలు ఎక్కువండే ఏరియాలు, పొగ బయటికిడ్సుడు ఎక్కువ కాబట్టి గాలి సుత ఎక్కువ ఖరాబ్ అవుతుందన్నట్టు. ఇక బండ్లతోటి కొంత ఏం తక్కువ హైదరాబాద్ లా దినం 90 లక్షల బండ్లు తిరుగుతున్నాయట రోడ్ల మీద. అవి ఎంత పొగిడిస్తున్నాయి, ఎంత గాలి ఖరాబ్ అవుతుందో చూసుకోండ్రి. ఇక బిల్డింగ్లు కట్టుడు, పాతై ఊలగొట్టుడు, ఆడాడ చెత్త చెదారం గాలబెట్టుడు తోటి దినమింత పచ్చదనం దగ్గుడుతోటి అట్లా కొంత ఖరాబ్ అవుతుందన్నట్టు. ఢిల్లీలో ఒక లిమిట్ దాటిపోయింది. ఇప్పుడు ఏం చేసినా కానీ చేతులు కాలినాక ఆకులు పట్టుకునే పరిస్థితి ఉన్నదని అంటా ఉన్నారు. సో హైదరాబాద్ నగరంలో ఆ పరిస్థితి రావద్దు. 100 లోపలనే ఈ AQI అనేది ఉంటే బాగుంటుంది అన్నది. దేశంలా గలీజ్ గాలి చేయబట్టి 3 ఏళ్ల కింద 17 లక్షల మంది జీవు పోయిందంటే చూడుర్రి. ఢిల్లీ అంత కాకుండా మన తన సుత దినమింత గాలి ఖరాబ్ అయితేనే ఉన్నది. కంపెనీలు బండ్ల పొగ తగ్గాలే, ఛార్జింగ్ తోటి నడిచేటి పెరగాలే, చెట్లు పెంచాలే. లేదంటే ఢిల్లీలా గలీజ్ గాలికి స్కూళ్ళు, ఆఫీసులు బంద్ పెట్టినట్టు రేపు మన తన కూడా కావచ్చు సుమా.